అక్కడికక్కడే దేవుని ఉపకరణాల్ని నీ సొంత దృష్టికి వాడుతున్నావేమో. మీరు చేసింది ఏంటో తెలుసండి? రాజని అహంకారం, డబ్బు ఉందనేటువంటి అహంకారం, పర్వాలేదు నాకు వయసు ఉందనే అహంకారం ప్రదర్శించాడు బెల్షాజరు. చేయకూడని పని చేశాడు. దేవుని పాత్రలో పాపాన్ని కలిపాడు. భయంకరమైనటువంటి మరణాన్ని దేవుని వాక్య భాగాన్ని దానియేలు గ్రంథంలో రాసించడానికి గల కారణం ఏంటో తెలుసండి? దానియేలు గ్రంథము ప్రవచన గ్రంథము అంటే అప్పుడే జరిగింది, కొడవడానికి లేదు. ఇటువంటి కాలాలు, ఇటువంటి సమయాలు, ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, నేను మందిరానికి వెళ్తూ వస్తూ ఉంటానండి, ఆయన మందిరాన్ని నేనేమి పాడు చేయను అని అనుకుంటచ్చు. ఆయన ఒక మాట చెప్పాడు, దేహమే దేవుని ఆలయం. దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మరి ఈ ఆలయాన్ని పాడు చేస్తుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఉంటారు? సమయం ఇస్తాడు, మారుతాడేమో అని సమయం ఇస్తున్నాడు. మార్పు పొందకపోతే మార్పు లేని బాలవుందా, తీర్పు దినము దాగలేవురా సోదరా, తీర్పు దినము దాగలేవురా. మారు మనసు పొందకొన్నది తీరును, జీవగంధమన్ను లేని పేరును, అసహించుకొనినో ద్వేషించును. అవును, జీవ గ్రంథంలో నీ పేరు లేదా? జీవ గ్రంథంలో నీ పేరు లేదా? కీర్తన 69వ అధ్యాయం. జీవ గ్రంథములో మన పేరుండాలి. దానియేలు దేవుని పని చేశాడు, దేవుడి కార్యాలు దానియేలు చూశాడు. 69వ దావీదు కీర్తన 28వ అధ్యాయం. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకుము. హల్లెలూయా. మనం